అందరికీ నమస్తే. ఈరోజు బీఆర్ఎస్ భవన్లో రాజ్యాంగ విద్రోహం అనే పేరిట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వ పథకాలను కించపరిచే విధంగా ఒక దొంగ నాటకాన్ని తయారు చేసి ఇవాళ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వంని కూడా వివిధ రూపాల్లో దూషించే విధంగా చేయడం అనేది అతని యొక్క సిగ్గుమాలిన తనానికి నిదర్శనంగా మేము భావిస్తా ఉన్నాం. అసలు రాజ్యాంగ విద్రోహం పదేళ్లలో తెలంగాణకు తలపెట్టి ఫోన్ ట్యాపింగ్లతోని అనేక అక్రమాలతో అవినీతితోని తన పోలీసులతోని లాఠీ చార్జీతోని పోరాడితే కేసులతోని తెలంగాణని ఒక నయవంచింది ఉన్నటువంటి మీరు కాదా కేటీఆర్ అని ఈ సందర్భంగా నేను సవాల్ విసుతా ఉన్నాను. మీకు చిత్తశుద్ధి ఉంటే ఏ వేదిక పైన ఎక్కడికైనా చర్చించడానికి మేము సిద్ధమని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి తెలంగాణలో ఒక స్వేచ్ఛ, స్వయం పాలన, సామాజిక న్యాయం దిశగా ఈరోజు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే ఒక స్వేచ్ఛ వచ్చిందనే విషయాన్ని ఈరోజు కేటీఆర్ గారికి నేను హితవు పలుకుతా ఉన్నాను. ఇవాళ అక్రమ కేసులతోని ఉద్యమకారుల మీద తలుపులు పగలగొట్టి అరెస్టు చేసింది మీరు కాదా? మీ నిర్వాకం వల్ల 35 మంది ఇంటర్మీడియట్, మీ దోస్తు కంపెనీ నిర్వాకం వల్ల 35 మంది విద్యార్థులను బలి తీసుకుంది మీరు కాదా? అశోక్ నగర్ లో ప్రవళిక ఆత్మహత్య చేసుకుంటే ప్రేమ లేకని మాట్లాడిన సిగ్గులేని దద్దమ్మ నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదా? ఇదే విధంగా నేను అంటా ఉన్నాను. ఈరోజు అనేక ఉన్నటువంటి ఇవాళ దళిత బంధు పేరిట ఇవాళ బీఆర్ఎస్ కార్యకర్తలకు భోజన పథకాన్ని పెట్టింది మీరు కాదా కేటీఆర్ గారని ఈ సందర్భంగా నేను సవాల్ విస్తా ఉన్నాను. నీ హాయం నేరేళ్ల ఘటనలో అమాయక ప్రజలపైన థర్డ్ డిగ్రీ చేసి అనేక మంది యువకుల్ని జైలు పాలు చేసింది నువ్వు కాదా కేటీఆర్? నువ్వు రాజ్యాంగం గురించి, నువ్వు ధర్మం గురించి మాట్లాడితే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటా ఉన్నారనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. కేటీఆర్ అనే విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ఇవాళ తెలంగాణ నీ హాయంలో నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు, నీ అయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, నీ బావ మంత్రిగా ఉన్నప్పుడు ఒక మంత్రికి, ఎమ్మెల్యేకు స్వేచ్ఛ లేదు. మంత్రుల్ని, ఎమ్మెల్యేని గేట్ల దగ్గర కాపలా పెట్టి ఇవాళ అనేక ఉన్నట్టు అపాయింట్మెంట్ ఇవ్వక అవమానాలు చేసినప్పుడు నీకు రాజ్యాంగం గురించి నువ్వు మాట్లాడితే నవ్వొస్తా ఉంది. ఇదే ఉద్యమకారుడు గద్దరన్నని 4 గంటలు నడి ఎండలో నిలబెట్టిన దుర్మార్గులు మీరు ఇవాళ మీరు మాట్లాడితే సిగ్గు అనిపిస్తా ఉంది. నువ్వు భారత రాజ్యాంగం పుస్తకం పట్టుకునే అర్హత కేటీఆర్ కు ఉందా అని ఈ సందర్భంగా నేను సవాల్ ఇస్తా ఉన్నాను. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధర్నాలు, పోరాటాలు లేని పోరాటాలు ఉండాలన్నటువంటి ప్రభుత్వం, పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ధర్నా చౌకులు బంద్ చేసింది, బ్యాన్ చేసింది మీరు కాదా కేటీఆర్? ఇంతకంటే దుర్మార్గం ఉస్మానియా యూనివర్సిటీలో గజ్వేల్ ప్రాంతానికి చెందినటువంటి మురళీ ముదిరాజ్ చనిపోతే అర్ధరాత్రి 2 గంటలకు ఇదే ఉన్నటువంటి ఒంటేరు ప్రతాప్ రెడ్డి కూడా అందులో ఒక బాధితుడు అనే విషయాన్ని మర్చిపోవద్దు కేటీఆర్. గుర్తుపెట్టుకో. అబద్దాలు, అసత్యాలు ఇవాళ మీరు మాట్లాడితే తెలంగాణ సమాజం మర్చిపోలేదు. మీ హాయంలో పెట్టినటువంటి అనేక ఇబ్బందులు, అనేక కేసులు, అనేక లాఠీ చార్జీలు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసింది తెలంగాణ సమాజం మర్చిపోదు అనే విషయాన్ని కేటీఆర్కి హెచ్చరిస్తా ఉన్నాను. భారత రాజ్యాంగానికి పురుడు పోసింది మేము. ఈ దేశంలో స్వేచ్ఛ ఉండాలన్నది మేము. లౌకిక శక్తులకు లౌకిక వాదం ఉండాలన్నది మేము. అనేక ఉన్నటువంటి ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఇవాళ ఒక రాజకీయ హోదాను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని గుర్తు తెచ్చుకో కేటీఆర్ అనేది ఈతవు పలుకుతా ఉన్నాను. ఇవాళ మీరు గింజలాగా నువ్వు మాట్లాడితే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు కేటీఆర్. ఇవాళ నీ సొంత చెల్లె నేను కాదు చెప్పేది, నువ్వు ఎంత దుర్మార్గుడో, నీ బావ ఎంత దుర్మార్గుడో నీ సొంత చెల్లె బయటకు వచ్చి చెప్తుంది. మీకు నిజంగా సిగ్గుశర ఉంటే మీ చెల్లె చేసే ఆరోపణలకు మీ బావ గాని నువ్వు గాని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి అని కూడా ఈతవు పలుకుతా ఉన్నాను. భారత రాజ్యాంగ పుస్తకాన్ని నువ్వు పట్టుకొని అర్హత గాని నీకు గాని, నీ బావకు గాని, మీ అయ్యకు గాని లేదు. అది భారత రాజ్యాంగం అనేది ఇవాళ భారత రాజ్యాంగాన్ని నిర్మించింది కాంగ్రెస్ పార్టీ 1950లో. ఇవాళ జనవరి 26న 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులతోని దేశ విదేశాల ప్రపంచంలో అనేక ఉన్నటువంటి రాజ్యాంగాలని సవరించి చూసి ఇవాళ మనం ఒక స్వేచ్ఛ, సామాజిక న్యాయ పెద్దపీట వేసి మానవ హక్కులకు ఇవాళ పెద్దపీట వేసింది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. భారత రాజ్యాంగం పుస్తకాన్ని కేటీఆర్ గాని, హరీష్ రావు గాని పట్టుకునే అర్హత లేదు.
దాన్ని తాకే అర్హత కూడా మీకు లేదని కూడా ఈతవు పలుకుతా ఉన్నాను. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ద్వారానే మానవ హక్కులకు, ప్రజా పోరాటాలకు, ప్రజల హక్కులకు ఇది ఇవాళ ఒక ప్రతీకగా మేము పాలన నడుపుతా ఉన్నాం. నీ అసత్యాలు, అబద్దాలు, విష ప్రచారాలు ఎంత చిమ్మినా ప్రజలు నిన్ను పిచ్చోడులాగానే చూస్తారనే విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. నమస్తే, థ్యాంక్ యూ. నేను మీ చిన్నగాని దయాకర్.